Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. Proverbs 15 and verse 20. A wise son maketh a glad father, but a foolish man despiseth his mother. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో ప్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మరొకసారి ఈ యొక్క ప్రొవర్బ్స్, ఈ యొక్క సామెతల గ్రంథంలో జ్ఞానటువంటి సొలొమోను అంటున్నటువంటి మాటలు, ఈ సామెతల గ్రంథం చదువుతుంటే నేటి దినాల్లో దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నట్లయితే పిల్లరా ఎలాంటి సంతోషం సమాధానము మనం కలిగి ఉంటామో ఆ విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. పిల్లరా, ఈ లోక సంబంధముగా జ్ఞానము గల కుమారుడు మరి తమ తల్లిదండ్రులను సన్మానిస్తాడు, వారిని సంతోషపెడతాడు. అదే విధముగా పరమ తండ్రికి కూడా సంతోషం తీసుకొస్తాడు. ఈ వాక్యములు చదువుతున్నప్పుడు మరి దీనికి ప్యారలల్గా సౌలు యొక్క జీవితము, దావీదు యొక్క జీవితమును ధ్యానిస్తున్నప్పుడు దావీదుకి దేవుని యొక్క జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము పరమందనటువంటి దేవునికి సంతోషం తీసుకొచ్చింది. ఎట్లా అంటే సౌలు దావీదును తరుముతున్నాడు చంపాలని. ఒక సమయంలో దావీదుకి సౌలు చిక్కాడు. దావీదు ఏ గుహలోకి వెళ్ళాడో ఆ గుహలోకే మరి సౌలు కూడా వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో తనతో ఉన్నవాళ్ళు, అంటే దావీదుతో ఉన్నవాళ్ళు అన్నారు, నీ శత్రువు నీకు చిక్కాడయ్యా, ఒక్క దెబ్బతో చంపేద్దాం అని అన్నప్పుడు అంటాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టనంటాడు. పిల్లరా, ఎలాంటి హృదయం అండి అది, ఎలాంటి ప్రేమ అండి అది, ఎలాంటి భయం అండి అది. నా ప్రియ సహోదరి, ఇలాంటి భయం అనుకున్నట్లయితే అదండి దేవుని యొక్క జ్ఞానము, అదండి దేవుని యొక్క స్టాండర్డ్స్. ఇది లోక సంబంధమైనటువంటి స్టాండర్డ్స్ కాదు. ఇలాంటి వారు కుటుంబాల్లో ఉంటే ఎలాంటి మేలు, ఎలాంటి ఆశీర్వాదము. దావీదు కలిగినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉందాం. ప్రేమించే, క్షమించే జీవితంతో దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలనైనా ఒక్క మాట చాలు ప్రభువా, మేము బ్రతకాలంటే మీ మాటలు జీవగలవి. మీ మాటల ద్వారా పరసంబంధమైనటువంటి జ్ఞానం మేము కలిగి ఉంటాం. తద్వారా ఈ లోకంలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి జీవితంను జీవిస్తాం ప్రభువా. అవును ప్రభువా, క్షమించే మనసు, ప్రేమించే మనసు, శత్రువును కూడా అది మీ ద్వారానే కలుగుతుంది. కాబట్టి దావీదుకున్నటువంటి మనసును కలిగిన వారమై జ్ఞానం గల కుమారులుగా, కుమార్తెలుగా ప్రభువా తండ్రిని సంతోషపెట్టే జీవితాలు మీరు మాకు దయచేయండి. మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ కొరకు, మీ నామ కొరకు జీవించే కృప దయచేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించి మీ భద్రత కాపుదల కింద మమ్మల్ని ఉంచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in the book of Proverbs 15:20 reminds us that wisdom, obedience, and good character bring joy not only to ourselves but also to our families and communities. Amen.